నమస్తే, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి ఒక ప్రత్యేకత ఉంది. మన మనిషి, మన స్టాక్ మార్కెట్ మనిషి, మన TV5 బృందంలో సభ్యులు చెరుకూరి కుటుంబరావు. ఆయన ఇవాల్టి నుంచి కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్నారు. కోర్స్ నిన్ననే ఆయన నియామకం జరిగింది. ఇవాల్టి నుంచి కొత్త బాధ్యతలు స్వీకరించబోతున్నారు. చెరుకూరి కుటుంబరావు ఆంధ్రప్రదేశ్, నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా నియమితులయ్యారు. మనందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం ఇది. మన ఫ్యామిలీలో సభ్యులు ఒక రాష్ట్ర డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డుకి నియామకం కావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అందుకనే ఇవాళ మనం రెగ్యులర్ ఫార్మాట్ ప్రోగ్రాంలకు వెళ్లబోయే ముందు చిన్న సత్కారం, అభినందన తెలియజేద్దాం చెరుకూరి కుటుంబరావు కన్నా ఉద్దేశంతో ఇవాళ ప్రోగ్రాంను ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాం. సో వితౌట్ మచ్ డిలే నేను చెరుకూరి కుటుంబరావు గారిని మన స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సో కంగ్రాచులేషన్స్ అండి. అలాగే కుటుంబరావు గారిని అభినందించే బాధ్యతను మా మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ గారికి ఇస్తూ వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సో కుటుంబరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా చిన్న కేక్ కటింగ్ కార్యక్రమం కూడా అరేంజ్ చేయడం జరిగింది TV5 స్టూడియోలో. దీనిలో పాల్గొనాల్సిందిగా మా తోటి అనలిస్ట్ కమ్యూనిటీ మొత్తాన్ని బాలసుబ్రహ్మణ్యం గారు, వివికే ప్రసాద్ గారు, రాజేంద్ర గారు, సుందర్ గారు, శేషు గారు, మా ఇన్పుట్ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇన్పుట్ విజయనారాయణ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. Yeah. ప్రసాద్ గారు ముఖ్య అందిస్తాను. అపూర్వమైన క్షణాలివి, ఆనందదాయకమైన క్షణాలివి. TV5కు 6.5 సంవత్సరాలుగా మన టీంలో కీలకమైన సభ్యులుగా, మీ ఫేవరెట్ అనలిస్ట్గా కుటుంబరావు గారు చేస్తున్న సేవలు అందరికీ తెలిసినవే. మార్కెట్ల పట్ల అపారమైన అవగాహన, మేబీ వన్ ఆఫ్ ది బెస్ట్ అనలిస్ట్ ఇన్ ది కంట్రీగా చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్ సంబంధించి. అలాగే ఎకానమీ పట్ల స్పష్టమైన అవగాహన అండ్ రాష్ట్ర విభజన సమయంలో ఆయన సేకరించిన సమాచారం కావచ్చు, ఆయన ఇచ్చిన విశ్లేషణలు కావచ్చు, ఇవన్నీ ఆయన పదవిని వరించడానికి ఇవన్నీ ప్రధానమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. మేబీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇవే అంశాల ఆధారంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక కుటుంబరావు గారిని అభినందించేందుకు మా మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్రనాథ్ గారిని కంగ్రాచులేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను.
గత 6.5 సంవత్సరాల నుంచి TV5 ప్రేక్షకులకి బిజినెస్ స్టాక్స్లో సూచనలు ఇస్తూ ప్రేక్షకుల్ని సమాచారం ఇచ్చి ఎంతో ప్రోత్సహించారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరింత ముందుకెళ్ళి మరింత బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన డిపార్ట్మెంట్ ప్లానింగ్ కమిటీకి డిప్యూటీ చైర్మన్ అయ్యి మనస్ఫూర్తిగా TV5 తరపున TV5 ప్రేక్షకుల తరపున అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ కుటుంబరావు గారు. కుటుంబరావు గారు మాట్లాడతారు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. బట్ డెఫినెట్లీ ఐ థ్యాంక్ ఎవ్రీబడి అనమాట, కంటిన్యూడ్ సపోర్ట్ ఇన్ని సంవత్సరాలు ఇచ్చినందుకు అండ్ నా కెరీర్కి దోహదపడినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వసంత్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే విజువల్ మీడియాకి నన్ను ఫస్ట్ తీసుకొచ్చిందే వసంత్. అందులో సెకండ్ థాట్ లేదనమాట. ఆ తర్వాత TV5లోనమాట ఎప్పుడైతే స్టార్టింగ్ నుంచి ఉన్నామో మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చిన సహకారం కానీ, వేరియస్ వేస్లో ఇన్వెస్టర్ సమిట్స్ అని కానీ, ఇట్లా ప్రోగ్రామ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ వేరే ఏ ఛానల్ కూడా ఈయన ఇంపార్టెన్స్ బిజినెస్ ప్రోగ్రామ్స్కి ఇచ్చనమాట. ఏదైతే కెరియర్ గ్రోత్కి కూడా అందరికీ దోహదపడ్డారో చాలా థ్యాంక్స్ అనమాట TV5 కూడా. ఓవరాల్గా ఇప్పుడున్న రెస్పాన్సిబిలిటీకి అనమాట జస్టిఫై చేయడానికి చూస్తాను, ఎందుకంటే అపారమైన దీంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. డెఫినెట్లీ ఆయన ఆకాంక్ష మేరకు ఆయన హోప్స్ని వమ్ము చేయకుండా పనిచేయగలుగుతానని చెప్పేసి హోప్ చేస్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. సో కుటుంబరావు గారు చెప్పినట్లుగా బిజినెస్ కంటెంట్కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే ఏకైక తెలుగు ఛానల్ TV5, మీ అభిమాన న్యూస్ ఛానల్, మీ అందరికీ తెలిసిందే. సో TV5లో బిజినెస్ కంటెంట్కి ఇచ్చిన ప్రాధాన్యం ఇవాళ మేబీ కొంతవరకు కుటుంబరావు గారి కెరీర్ పురోగతికి ఒకవేళ అది తోడ్పడి ఉన్నా కూడా మేమందరం కూడా TV5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మన ప్రోగ్రామ్ రెగ్యులర్ ఫార్మెట్లోకి వెళ్ళబోయే చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మీ ఫేవరెట్ అనలిస్ట్ అందరూ సిద్ధంగా ఉన్నారు. కాసేపు మార్కెట్ గురించి, కాసేపు ఆయన కుటుంబరావు గారు చేపట్టిన నూతన బాధ్యతల గురించి మాట్లాడేందుకు. స్టే ట్యూన్డ్. లెట్స్ టేక్ ఏ స్మాల్ బ్రేక్.